గురుకులాల పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. ఫుడ్ పాయిజనింగ్ మరణాలే కాదు, పాము కాటుకు కూడా గురై చనిపోతున్నారు. అంటే పరిసరాల అపరిశుభ్రత ఎంతుందో తెలుస్తుంది. అసలు గురుకులాల గురించి పట్టించుకునే విద్యాశాఖనే లేదు. విద్యాశాఖ అసలు దేని గురించి పట్టించుకోవట్లేదు. పిల్లలు చనిపోయినా, ఫుడ్ పాయిజనింగ్ అయినా, ఇంకేమైనా సరే మీరు మీ ఇష్టం చావండి అన్నట్టుగా ఉన్నారు. ఇదే నా విద్యాశాఖ చూడాల్సింది. విద్యాశాఖకు బాధ్యత లేదా? ముఖ్యమంత్రి గారు, మీరు ఫుల్ టైం విద్యాశాఖ మంత్రి గారు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? 36 మంది ఇప్పటి వరకు చనిపోయారు గురుకుల పాఠశాలల్లో. 500 మందికి పైగా ఫుడ్ పాయిజనింగ్కి గురైనారు. పాము కాటుకు గురై 2 చనిపోయినారు. ఇంకా 2 పరిస్థితి తీవ్రంగా ఉంది. ఎట్లాగా మీరు ఎప్పుడు బాగు చేస్తారు వీటిని అని బాలల హక్కుల సంఘం ప్రశ్నిస్తుంది.